నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ దుర్గా. సో, చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని చెప్తూనే ఉంటారు. పిల్లల్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా. కాకపోతే ఇక్కడ ఎంతమంది నిజంగా వాళ్ళు చిన్నప్పుడు కోరుకున్న ఆ బలమైన కోరిక నిజం చేసుకుంటున్నారంటే అదొక బిగ్ క్వెషన్ అనే చెప్పాలి. సో, ప్రిపేర్ అయిన వాళ్ళవ్వచ్చు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ మధ్యలో వదిలేయటం చూస్తూ ఉన్నాం. లేదా ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. ఎనీవే సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సో, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడానికి మన దగ్గరున్న అడ్డంకులేంటి? అసలు తెలుసుకుంటే ముందు దానికో సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ డిగ్రీ చేస్తూ కూడా కొంతమందేంటి కంప్లీట్ స్టడీస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఏజ్ అయిపోతుందనో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో ఆపడం కూడా చూస్తూ ఉంటాం. సో, డిగ్రీ చేస్తూ కూడా నిజంగా ఐఏఎస్‌కి, ఐపీఎస్‌కి ప్రిపేర్ అవ్వొచ్చా? అంటే అవుననే చెప్తున్నారు. మరి చూద్దాం ఈరోజు కంప్లీట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ ఇదంతా వినేసి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాం. సో, మనతో పాటు ఉన్నారు తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఇది కొత్తగా వింటున్నాం. అంటే అందరూ ఇందాక నేను చెప్పినట్టు డిగ్రీ అయిపోయాకో, బీటెక్ అయిపోయాకో వాళ్ళ అంటే స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఈ కోచింగ్ అంటారు. ఇదేంటి మరి డిగ్రీ నుంచే అవ్వచ్చు లేదా మీరే బేసిక్‌గా ఏదో చేస్తున్నారు బీటెక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు. దాని నుంచే కోచింగ్ అంటే ఎలా ఇస్తారు మరి? ప్లానింగ్స్ అంటే ఏంటి? డిగ్రీ స్థాయి నుంచి అంటే మా దగ్గర సెపరేట్ కోర్సెస్ అండి. మీ దగ్గర మా ఓహో! దగ్గర. హ్మ్. జనరల్‌గా ఇది అసలు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే ఏంటంటే, డిగ్రీ చదువుకుంటూ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ 3 ఏళ్ల టైమ్ ఉంటుంది కాబట్టి, ఈ 3 ఏళ్లు ప్యారలెల్‌గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేస్తే బావుంటుంది అనేది ఒక ఆబ్జెక్టివ్. హ్మ్. సో, డిగ్రీ ఎలాగా క్వాలిఫికేషన్ కంపల్సరీ. మనకి సివిల్స్ ఎగ్జామ్ రాయాలంటే ఏదో ఒక డిగ్రీ కంపల్సరీ ఉండాలి. రైట్. అప్పుడు ఈజీగా ఉండే ఆర్ట్స్ డిగ్రీ, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌కి ఈజీగా ఉండే ఆర్ట్స్ డిగ్రీ తీసుకుంటే, మనకి 3 ఏళ్ల పాటు కొంత టైం దొరుకుతుంది. హుహు. హ్మ్. ఎందుకంటే ఇంజినీరింగ్ లాంటి సబ్జెక్ట్స్‌లో ఏంటంటే కంప్లీట్ కాంట్రాస్ట్. ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ ఏవి సివిల్ సర్వీసెస్‌కి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడవు. హ్మ్. కాబట్టి అది వేరే ప్యాటర్ను, ఇది వేరే సబ్జెక్ట్స్. సైన్సెస్ చదవాలి, ఆర్ట్స్ చదవాలంటే కష్టం. హ్మ్. అందుకనే చాలామంది ఇంజినీరింగ్ చేసిన తర్వాత మొదలుపెడతారు. సో, ఆర్ట్స్‌లో ఏంటంటే కొంత గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ అదే సబ్జెక్ట్స్ పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఇవి చేసుకుంటూ హిస్టరీ కావచ్చు, ఇవి చేసుకుంటూ ప్యారలెల్‌గా ప్రిపేర్ అవ్వడానికి మనకి టైం దొరుకుతుంది. ఓకే. ఆ హ్మ్. టైమ్ ఈస్ ది వెపన్ దేర్. హ్మ్. అంతేగాని ఆర్ట్సా లేకపోతే ఇంకోటో కాదు. హ్మ్. ఆర్ట్స్ తీసుకుంటే మనకి టైం దొరుకుతుంది. హ్మ్. ఆ టైంని గనక మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తే, ఈ 3 ఏళ్ళు దొరికిన ఆ టైంని ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తే, మనం డిగ్రీ తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలు కోచింగ్‌కెళ్ళాలి, హ్మ్. చదువుకోవాలి అనే ఎక్స్‌ట్రా ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ టైమ్ అనేది లేకుండా పెట్టక్కర్లేదు. ఉంటుంది. ఆ! సో, అందుకని ఈ డిగ్రీ స్థాయిలో ఈ ఆర్ట్ సబ్జెక్ట్స్ తీసుకుంటే బెటర్‌గా ఉంటదనేది ఒక పాయింట్. ఒకటి. హ్మ్. అందులో తక్షశిల ఐఏఎస్ అకాడమీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చేసిన హార్డ్ వర్క్‌లో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కేమ్ ఔట్ విత్ ఎ న్యూ ప్లాన్. హుహు. ఒక కొత్త ప్రోగ్రామ్ అటు యూజీసీ నుంచి, ఆంధ్రప్రదేశ్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అలాగే నాగార్జున యూనివర్సిటీ నుంచి వి హావ్ బ్రాట్ ఇన్ ఎ న్యూ ప్రోగ్రామ్ కాల్డ్ బీఏ ఇన్ పబ్లిక్ పాలిసీ. బీఏఎన్ బీఏ ఇన్ పబ్లిక్ పబ్లిక్ పాలిసీ. పాలిసీ. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ బీఏ, ఎంఏ ప్రోగ్రామ్స్ ఇన్ పబ్లిక్ పాలిసీ ఇండియాలో చాలా రేర్‌గా ఉన్నాయి. హుహు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎంఏ ఇన్ పబ్లిక్ పాలిసీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలిసీ, అలాగే ఐఎస్‌బి హైదరాబాద్, అలాగే ఎంఐటి పూణే, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలిసీ, ఐఐఎం కాల్కటా, ఐఐటి ఖరగ్‌పూర్ ఇలా టాప్ మోస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మాత్రమే ఈ పబ్లిక్ పాలిసీ కోర్స్ అనేది ఉంది. హుహు. హ్మ్. సో, అలాంటి కోర్సు మనం యూజీలో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి, మనం తక్షశిల ఐఏఎస్ అకాడమీ నాగార్జున యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి, గవర్నమెంట్ పర్మిషన్‌తో ఆ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. హుహు. సో, ఈ కోర్స్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, సాధారణంగా ఏదో ఒక డిగ్రీ బీఏ ఎకనామిక్సో, బీఏ పొలిటికల్ సైన్సో, బీఏ హిస్టరీనో ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని సివిల్స్ ప్రిపేర్ అయ్యేదానికన్నా, హ్మ్. ఈ పబ్లిక్ పాలిసీ తీసుకుంటే సివిల్స్ అనేది సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. డైరెక్ట్‌గా ఆ ఓహ్! పబ్లిక్ పాలిసీ దాంట్లోనే సివిల్ సర్వీసెస్ సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే. ఆహా! ఆ! అలా ఈ కోర్స్ డిజైన్ చేశారు. హుహు. ఎందుకంటే ఆ బేసిక్‌గా పబ్లిక్ పాలిసీ అనేదే ఈ సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన తర్వాత, హ్మ్. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ముస్సోరీలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. హ్మ్. హ్మ్. ట్రైనింగ్ ఏమిస్తారంటే పబ్లిక్ పాలిసీ ఎలా? ఓహ్! ఓకే. సో, హ్మ్. అందుకనే ఈ కోర్స్ అనేది చాలా లిమిటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో, ప్రెస్టీజియస్ ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్స్‌లో మాత్రమే ఉంది. హుహు. ఎందుకంటే ఇండియాలో ఆల్‌మోస్ట్ 2015 తర్వాత సివిల్ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కంప్లీట్ అయిన అందరికీ గూడా గవర్నమెంట్ ఈ పబ్లిక్ పాలిసీలో పీజీ సర్టిఫికేట్ ఇస్తది. ఓకే. ఆహా! ఆ! సో, అలాంటిది ఆ కోర్సెస్ ఆ మోడల్‌లో మనం ఈ యూజీ నుంచి అంటే డిగ్రీ స్థాయి నుంచి పిల్లలకి ఈ బీఏ నేర్పించారు. బ్యాచిలర్స్ ఇన్ పబ్లిక్ పాలిసీ మోడ్‌లో మనం ట్రైన్ చేయడం వల్ల వీళ్ళు డిగ్రీ చదువుతూ మళ్ళీ ఎక్స్‌ట్రా అడిషనల్‌గా సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వక్కర్లేదు. 2 డిగ్రీతో ఒక్కసారి. పాటుగానే 2
డిగ్రీలోనే కంప్లీట్ అయిపోతాయి. సో, ప్రతి సెమిస్టరు ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రతి ఈ 6 సెమిస్టర్‌లు గూడా వాళ్ళు సివిల్ సర్వీసెస్ సిలబస్‌లోనే డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తారు. ఓకే. సో, ఇంకా అడిషనల్ టైము ఎక్స్‌ట్రా చదవాలి, డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్‌కి చదవాలి, మళ్ళీ అడిషనల్‌గా సివిల్స్‌కి చదవాలనేది లేకుండా హ్మ్. 3 ఏళ్ల పాటు ఎవ్రీ మినిట్ వాళ్ళు చదివే టైము, ఇన్వెస్ట్ చేసే ప్రతి మినిట్ గూడా సివిల్ సర్వీసెస్‌లోనే ఉంటుంది. అర్థమైంది. కాబట్టి వీళ్ళు గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ టైం మిస్ అయ్యి 2, 3 ఇయర్స్ వేస్ట్ చేసి ఓన్లీ కోచింగ్‌కే స్పెండ్ చేయకుండా ఈ 3 ఇయర్స్‌లోనే టోటల్ టైము సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ 3, 4 సార్లు రివిజన్ చేసేటట్టుగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే. అంటే సెపరేట్ బుక్స్ గావచ్చు వేరే ఉంటాయండి? డిఫరెంట్‌గా ఉంటుందా ఎవ్రీథింగ్? సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంతా టోటల్ 100% సిలబస్ హ్మ్. ఈ 3 ఏళ్ళు ప్రిపరేషన్‌లో కంప్లీట్ అయిపోతూ, హ్మ్. దాన్ని 3 సార్లు 3-4 సార్లు పిల్లలు రివైజ్ చేస్తారు. ఎందుకంటే ఓకే. 3 ఇయర్స్ టైమ్ ఉంది. ఇప్పుడు హ్మ్. జనరల్‌గా 1 ఇయర్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అంటే మనకొక 8 మంత్స్, 9 మంత్స్‌లో కోచింగ్ ఇస్తారు. అయిపోతుంది సిలబస్ కవరేజ్. కానీ మనం ఇక్కడ 3 ఏళ్ల టైమ్ ఉంది. హ్మ్. సో, ఆ 3 ఏళ్ల టైంలో పిల్లలకి ఆ 3 ఇయర్స్ టైమ్ యుటిలైజ్ చేసే ప్రాసెస్‌లో ఈ సిలబస్‌ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు 3-4 టైమ్స్ రివైజ్ చేయించొచ్చు. ఓకే. సో, సో, అందుకని మనం బెటర్ రిజల్ట్స్ తీసుకురావచ్చు. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. అలాగే ఈ పబ్లిక్ పాలిసీ యొక్క డొమైన్ ఏదైతే ఉందో దీనివల్ల ఐదర్ గా ఈ 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎగ్జామ్ బెటర్‌గా మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఆహ్, కాన్ఫిడెన్స్‌తో ఎగ్జామ్‌కెళ్ళొచ్చు. అలాగే అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. హ్మ్. లేదా ఈ పబ్లిక్ పాలిసీ సర్టిఫికేషన్‌తో గవర్నమెంట్‌లో కావచ్చు, కార్పొరేట్‌లో కావచ్చు హుహు. కన్సల్టెంట్స్‌గా వర్క్ చేయొచ్చు. ఓకే. సో, అదర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మనకి. ఈ పబ్లిక్ పాలిసీ డొమైన్‌తో హ్మ్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్‌లో మెజారిటీ ఆఫ్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ కింద అలాగే వేరియస్ మినిస్ట్రీస్ కింద పాలిసీ మేకింగ్‌కి యంగ్ ప్రొఫెషనల్స్‌గా, ఓహ్! కన్సల్టెంట్స్‌గా చాలా మందిని రిక్రూట్ చేశారు. హుహు. అవి ఈ మధ్యన కేపీఎంజీ కావచ్చు, పీడబ్ల్యూసీ కావచ్చు, ఇలా టాప్ మోస్ట్ ఎంఎన్‌సీస్ ఈ పబ్లిక్ పాలిసీ డొమైన్‌లో ఉన్న వాళ్ళని గవర్నమెంట్స్‌లో వేరియస్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో ప్లేస్ చేస్తున్నారు. వీళ్ళ హ్మ్. ప్యాకేజెస్ గూడా ఆల్మోస్ట్ మీరు ఎన్ఐటీస్, ఐఐటీస్ నుంచి పాస్ ఔట్ అయిన వాళ్ళకి ఎంత ప్యాకేజెస్ ఇస్తారో, పబ్లిక్ పాలిసీ వాళ్ళకి మించిన ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకే. సో, మీరు జస్ట్ గూగుల్‌లోనో, చాట్‌జీపీటీలోనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్స్‌లో నేను పబ్లిక్ పాలిసీ డొమైన్‌లో గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ చేస్తే చేస్తున్నాను. నాకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డెఫినైట్‌లీ. ఆపర్చునిటీస్. రైట్. ఎన్ని ఇయర్స్ నుంచి ట్రీట్ చేస్తున్నారండి? అంటే ఇలా ఎప్పటి నుంచి ఈ కోర్స్ స్టార్ట్ చేశారు? ఇది సౌత్ ఇండియాలో ఫస్ట్ టైమ్ అండి. నాగార్జున యూనివర్సిటీ ఆహా! కొలాబరేషన్‌తో ఇది ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. హ్మ్. తక్షశిల ఐఏఎస్ అకాడమీలో. హ్మ్. ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఈ 3 ఇయరే ఇయర్స్ నుంచి ఉంది. టోటల్ 3 ఇయర్స్ సిలబస్ మనం రోల్ ఔట్ చేసి అది లాంచ్ చేసాం టోటల్‌గా. హుహుహు. సో, హ్మ్. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఉన్న రీసెంట్ ర్యాంకర్స్ కావచ్చు, సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసు. హుహు. హ్మ్. నా ఉద్దేశ్యం ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్‌ఫార్మ్. ఒక రైట్. యూనివర్సిటీ కరిక్యులమ్ అనేది ఓపెన్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ త్రూ ఇస్తున్న ఈ 3 ఏళ్ళు గ్రాడ్యుయేషన్‌లో ఏం చదువుతారు, సిలబస్ ఏంటి, కరిక్యులమ్ ఏంటి అనేది ఈ డాక్యుమెంట్‌ని గనక మీరు ఆంధ్ర, తెలంగాణ కావచ్చు, ఆల్ ఇండియాలో ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళి హ్మ్. 3 ఇయర్స్ బీఏ పబ్లిక్ పాలిసీ చదివితే ఎలా ఉంటుంది అని అడిగితే డెఫినిట్‌గా వాళ్ళు దీనికి ప్రోగానే ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఒక 60-70 ఆఫీసర్స్‌కి ఇది మెయిల్ చేయడం, వాళ్ళు పర్సనల్‌గా ఫీడ్‌బ్యాక్ రాసి మాకు పంపించడం జరిగింది. సో, ఓకే. ఇవన్నీ మా ఆఫీస్‌కొస్తే చూడొచ్చు. మేము ఆన్‌లైన్‌లో గూడా పెడుతూ ఉంటాం. ఓకే. ఆహా! రైట్. అంటే మీ దగ్గరకొచ్చే స్టూడెంట్స్ మరి అంటే దానికి పర్టిక్యులర్ ఏమైనా క్వాలిఫికేషన్ నీడ్ ఉంటుందా? ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుందా ఇప్పుడు ఈ కోర్స్‌కి? ఈ బ్యాచిలర్స్ బీఏ ఇన్ ఆ! పబ్లిక్ పాలిసీ రైట్. సంబంధించి ఇంటర్మీడియేట్‌లో అంటే మాకు యూనివర్సిటీలో లిమిటెడ్ సీట్స్ అండి. హుహు. సో, దానికి మినిమమ్ ఇంటర్మీడియేట్‌లో 950 ప్లస్ ఉంటే హ్మ్. మాకు అంటే ఉన్న లిమిటెడ్ సీట్స్ 60 సీట్సే ఉంటాయి. ఎవ్రీ రైట్. ఇయర్ 60 మాత్రమే అడ్మిషన్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఈ 60 సీట్స్‌కి మోర్ థాన్ 950 ఇంటర్మీడియేట్‌లో వచ్చిన వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అంటే మనకి అకాడమిక్ మార్క్స్ చూస్తారనమాట. అంటే ఇంటర్మీడియేట్. అంటే హ్మ్. రిలేటివ్‌గా హ్మ్. ఎలా బెటర్ చూజ్ వాళ్ళకివ్వాలి చేసుకుంటాము అంటే అలా ఉంటుంది. అందుకని. అన్ లిమిటెడ్ సీట్స్ కాబట్టి. లిమిటెడ్ సీట్స్. ఎన్ని సీట్స్ అండి మొత్తం? 60 సీట్స్ అండి. 60 సీట్స్ ఉంటాయి. గర్ల్స్‌కొక 60, హ్మ్. బాయ్స్‌కొక 60. ఓకే. సో, మెరిట్. ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అలాంటివి అంటే ఈ వీళ్ళని ఈ చూజ్ 950 ప్లస్ చేసుకున్నాక? వచ్చిన వాళ్ళందరూ అప్లై చేస్తే, అందులో బెటర్‌గా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. ఓకే. సో, సూపర్. సో, ఇప్పుడు 3 ఇయర్స్ అన్నారు. సో, ఎగ్జామ్స్ ఎప్పుడండి అది?
ఈ 3 ఇయర్స్ తర్వాత అయిపోయాయి ఎగ్జామ్స్ ఇప్పుడు రిజల్ట్ ఇప్పుడు 3 ఇంకా ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది ఫస్ట్ బ్యాచ్. అవ్వబోతుంది. దే విల్ ఓకే. రైట్ ఆఫ్టర్ 1 ఇయర్ దే విల్ రైట్ ది కాంపిటీటివ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఎందుకంటే ఓకే. 20 ఇయర్స్‌కి వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. హ్మ్. 21 ఇయర్స్‌కి సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. సో ఎక్కడెక్కడ ఉన్నాయండి మన బ్రాంచెస్ ఇది తక్షశిల? విజయవాడ. ఈ విజయవాడ. పర్టిక్యులర్ కోర్సు హ్మ్. సౌత్ ఇండియా మొత్తంలో బ్యాచిలర్స్ BA ఇన్ పబ్లిక్ పాలిసీ గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రెస్టీజియస్‌గా లాంచ్ చేసింది హ్మ్. విజయవాడలో. విజయవాడలో ఉంది బ్రాంచ్. అంటే యెస్. లైక్ స్టూడెంట్స్ కంపల్సరీ విజయవాడ హాస్టల్‌లో ఉండాలా? మీరు డే స్కాలర్ అయినా ఇది ఓకే. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌గా మనం లాంచ్ చేసాం. బట్ హుహు. విజయవాడలో ఉంటూ డే స్కాలర్‌గా కూడా ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్‌గా ఉంటుంది. ఓహ్! అది కూడా ఆప్షన్ ఉండింది. అంటే యెస్. రెసిడెన్షియల్ కాకపోయినా డైలీ గూడా రావచ్చంటారు. యెస్. సో, అంటే లైక్ ఇప్పుడు ఆన్‌లైన్ ఆప్షన్ అంటే కొంతమంది విజయవాడలో లేని వాళ్ళుంటారు. హ్మ్. లేదా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళుంటారు. ఆన్‌లైన్ ఫెసిలిటీస్ అలాంటివి అంటే ఏమన్నా గ్రాడ్యుయేషన్ అనేది మనం ఆన్‌లైన్‌లో ఇవ్వలేమండి. చేయలేం కదా! ఎందుకంటే ఇది ఒక రెగ్యులర్ డిగ్రీ. రైట్. సో, ఈ డిగ్రీ ప్రోగ్రాము మనం లిమిటెడ్ నంబర్ ఫోకస్‌తో చాలా ఇనిషియేటివ్ వేరియస్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ అలాగే యూనివర్సిటీ సపోర్ట్ తీసుకొని మనం ముందుకు తీసుకెళ్ళే ఈ ప్రాసెస్‌లో వి హావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. హ్మ్. మీరు పాన్ ఇండియాలో ఎక్కడా లేని ఫెసిలిటీస్ ఈ ప్రోగ్రామ్‌కి మనం క్రియేట్ చేయగలిగాం. హ్మ్. సో, గవర్నమెంట్ యొక్క సపోర్ట్‌తో. ఓకే. ఇక్కడి హ్మ్. నుంచి యూనివర్సిటీ నుంచి సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి అనే ఒక ఇనిషియేటివ్‌ని ముందుకు తీసుకెళ్తూ గవర్నమెంట్ హాస్ గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్ అన్నమాట. సో, ఆ రకంగా చేసే ప్రాసెస్‌లో మెరిట్ వాళ్ళని తీసుకుంటే ఆల్రెడీ కొంత బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తూ ప్యాషన్‌గా ఈ ఫీల్డ్‌ని పర్స్యూ చేసే వాళ్ళకి గనక అవకాశం ఇస్తే మనకి ఎర్లీగా ర్యాంక్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అందుకని ఆహ్, లాంచ్ ఇ చేయడం జరుగుతుందంటారు. సో, రెగ్యులర్‌గా మీ దగ్గరకొచ్చే పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు, ఏం అడుగుతూ ఉంటారు? అంటే వాళ్ళ డౌట్స్ పక్కన పెడితే మనకు అష్యూరెన్స్ కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది గదా! సో, మీరు తక్షశిల నుంచి మీరేం అష్యూరెన్స్ ఇస్తారు ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి? అంటే మెయిన్‌గా ఇందులో బెనిఫిట్స్ చాలా ఎక్కువుంటాయండి. హ్మ్. డిగ్రీ విత్ ఐఏఎస్ అనే ఆప్షన్ గనక నేను ఎర్లీగా పిల్లలు తీసుకోగలిగితే, పేరెంట్స్ సపోర్ట్‌తో తీసుకోగలిగితే 3 ఇయర్స్ కంప్లీట్ చేసే టైంకి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ మల్టీ డిసిప్లిన్ పబ్లిక్ పాలిసీలో ఒక డిగ్రీ వస్తుంది. హ్మ్. అది యూనివర్సిటీ సర్టిఫికేట్ కాబట్టి దానికి వాల్యూ ఎక్కువుంటుంది. ఈ 3 ఇయర్స్‌లో మెయిన్‌గా వెపన్ ఏంటంటే టైము. హ్మ్. ఈ 3 ఇయర్స్ టైము వాళ్ళు స్పెండ్ చేసే సిలబస్ ఏదైతే ఉందో అది 100% యూపీఎస్‌సి సిలబస్సు అలాగే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడేలాగా డిజైన్ చేయడం జరిగింది. సో, ఓకే. ఈ సిలబస్ డిజైన్ చేసింది కూడా బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ప్రొఫెసర్స్ కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ప్రెజెంట్ వర్కింగ్‌లో ఉన్న ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. హ్మ్. సో, ఇలా ఈ ప్రోగ్రామ్ గనుక తీసుకుంటే స్టూడెంట్స్‌కి ఆ టైం అనేది ఎలా యుటిలైజ్ చేయాలి? ఈ 3 ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్‌లో పబ్లిక్ పాలిసీలో వీళ్ళు స్పెండ్ చేస్తారు కాబట్టి నాలెడ్జ్ బేస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి వాళ్ళ నాలెడ్జ్ బేస్ బట్టి సివిల్ సర్వీసెస్ ఆర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ కావచ్చు. లేదా అదర్ పబ్లిక్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్‌లో ఉండే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కావచ్చు. లేదా ఐదర్ ఎంఎస్ ఆర్ ఎంబీఏ సైడ్ హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా అకాడమిక్ సైడ్ కావచ్చు. ఆల్టర్‌నేటివ్ కెరియర్స్ ఈవెన్ హ్మ్. తక్షశిలాలో వి హావ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్. హుహు. ఇందులోనే జాబ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు జాబ్ చేసుకుంటూ సివిల్ సర్వీసెస్ చదువుతాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓహ్! ఇండిపెండెంట్‌గా ఉండటానికి. సో, ఇలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. హుహు. సో, హ్మ్. బేసిక్‌గా ఇది క్రియేట్ చేయాలి అంటే బేసిక్‌గా సాధారణంగా కోచింగ్ సెంటర్‌కి, తక్షశిలాకి తేడా ఏంటంటే కోచింగ్ సెంటర్ అంటే నాట్ జస్ట్ ఒక క్లాస్ రూము, ఒక ఆఫీస్ రూము ఇలా కాకుండా డిగ్రీ విత్ ఐఏఎస్ ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అంటే చాలా ఆహ్, ఎఫర్ట్స్ పెట్టాలి. అందులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చాలా ఎక్కువ కావాలి. హ్మ్. మేము లిమిటెడ్ సీట్స్ అని గల కారణం గూడా ఈ 60 మెంబర్స్ మాత్రమే అకామిడేషన్ ఇవ్వగలం. ఓకే. ఆహా! సో, ఆ! క్లాస్ రూమ్ పెట్టి మల్టిపుల్ బ్యాచెస్ రన్ చేసి ఎంతమందికైనా చేయొచ్చు. కానీ హ్మ్. హాస్టల్ రన్ చేయడం అనేది ఈజీ కాదు. కాదు. సో, డెఫినైట్‌లీ. హ్మ్. మనకి అకామిడేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. పిల్లలకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లైక్ గ్రౌండ్ కావచ్చు, ఇండోర్ స్టేడియమ్స్ కావచ్చు, పిల్లలకి జిమ్ కావచ్చు, ఒక క్యాంపస్ లైఫ్, ఒక ఎక్స్‌పోజర్ కావచ్చు, సెమినార్ హాల్స్ ఉండాలి. అందులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్ జరుగుతూ ఉండాలి. రిసోర్స్ పర్సన్స్ రెగ్యులర్‌గా ఈ 3 ఇయర్స్ వీళ్ళ పర్సనాలిటీని మౌల్డ్ చేస్తూ ఉండాలి. వీళ్ళు రెగ్యులర్‌గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్‌లో ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. ఈ 3 ఇయర్స్ గూడా ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్‌లో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వగలిగితే హ్మ్. దానికి రిజల్ట్స్ బావుంటాయి. హ్మ్. అందుకని ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అనేది కావాలి.
హుహు. సో, అలా ఉంటేనే కేవలం ఇది ఒక డే స్కాలర్‌గా ఒక కోచింగ్ ప్రోగ్రామ్‌లా ఉంటే కాదు. ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌లో ఉంటే దీనికి ఔట్‌పుట్ బావుంటుంది అని చెప్పేసి ఓకే. మేము ఇంత కష్టపడాల్సొస్తుంది. ఓకే. అంటే జనరల్‌గా గూడా చాలామంది ఏమంటారంటే ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి అంటే రోజుకి అదే ఏవి వ్యాపకాలు పెట్టుకోకూడదు. కూర్చొని ఇలా 16 గంటలు చదవాలి, ఆ! 18 గంటలు చదవాలి అంటుంటారు. సో, మీరు ఒక అకాడమీ రన్ చేస్తున్నారు. నిజంగా మీరు ఆ స్టూడెంట్స్‌కి మీ దగ్గరుండే స్టూడెంట్స్‌ని ఎన్ని అవర్స్ చదివిపిస్తారు? ఏమేమి ఫెసిలిటీస్? అంటే ఫెసిలిటీస్ మీన్స్ ఎలా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు? అంటే ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్‌కి, హ్మ్. డిగ్రీతో ప్రిపేర్ చదివి అవుతున్న స్టూడెంట్‌కి చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుంది. రైట్. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్‌కి వేరే అవగేషన్ ఉండదు. హ్మ్. 1 ఇయర్ పాటు కోచింగ్ తీసుకోవాలి. దాని తర్వాత ఎగ్జామ్ రాసేయాలి. హ్మ్. సో, ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఎ సైకిల్ ఆఫ్ యూపీఎస్‌సి సైకిల్. హ్మ్. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. మే, జూన్‌లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సెప్టెంబర్‌లో మెయిన్స్ ఉంటుంది. డిసెంబర్‌లో రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ జాన్, ఫెబ్‌లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అంతే. రిజల్ట్స్ మేలో. ఇట్స్ ఎ సైకిల్ ఆఫ్ 1 ఇయర్. హ్మ్. సో, జనరల్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అసలు టైమ్ చాలా కన్‌స్ట్రెయింట్ ఉంటది. ఓకే. అసలు టైం దొరకదు. హ్మ్. కాబట్టి 1 ఇయర్‌లో కోచింగ్ కంప్లీట్ చేసేయాలి అంటే వాళ్ళు జీరో నుంచి మొదలుపెట్టాలి. హ్మ్. న్యూస్ పేపర్‌లు చదవాలి, బుక్స్ చదవాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాలి, ఆప్షనల్ సబ్జెక్ట్ రాసుకోవాలి, ఎస్సే ప్రాక్టీస్ చేయాలి. ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. హ్మ్. కాబట్టి 24 గంటలో మాక్సిమం టైమ్ యుటిలైజ్ చేసుకోవాలనేది కాన్సెప్ట్. ఉంటుంది. హ్మ్. సో, దీన్ని మనం కొంచెం నార్మలైజ్ చేస్తూ డిగ్రీ స్థాయిలో ఏంటంటే వీళ్ళకి 3 ఇయర్స్ పాటు టైమ్ ఉంటుంది. హ్మ్. సో, ఈ 3 ఇయర్స్‌లో ఏంటంటే స్టెప్ బై స్టెప్, లెవెల్ బై లెవెల్ చదవడానికి స్కోప్ ఉంటుంది. హ్మ్. సో, ఫస్ట్ ఇయర్‌లో బేసిక్స్ చదువుతూ సిలబస్‌లోకి ఎంటర్ అయ్యి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కంప్లీట్ చేసుకుంటూ, ఫ్యాకల్టీ ఇచ్చే బేసిక్ ఇన్‌పుట్స్ ఐ మీన్ న్యూస్ పేపర్ రీడింగు అలాంటి అలవాటు చేసుకుంటూ, సెకండ్ ఇయర్‌కొచ్చిన తర్వాత టోటల్ సిలబస్‌ని కంప్లీట్ చేసుకునే స్థాయిలో హ్మ్. చేసుకుంటూ, థర్డ్ ఇయర్‌కొచ్చిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకొని, రివిజన్ మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ చేసుకోవడానికి ఇలా 3 ఇయర్స్ పాటు ఒక కన్సిస్టెంట్‌గా పిల్లలు ఆడుతూ, పాడుతూ ఐ మీన్ టు సే రోజుకి మరి 12 గంటలు, 14 గంటలు కాకుండా కాకుండా 9-5 కాలేజ్ అవర్స్‌లో చదువుకుంటూ హ్మ్. రోజు ఒక 2-3 అవర్స్ చదివితే సరిపోతుంది. ఓకే. సో అంతే తప్ప 24 గంటలు చదువుకోవాలి అని. ఈ క్లాస్ టైమ్‌లో గూడా మళ్ళీ అదర్ యాక్టివిటీస్ లైబ్రరీ టైమ్ ఉంటుంది, హుహు. స్పోర్ట్స్ టైమ్ ఉంటుంది, వీళ్ళ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ టైమ్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇలా వేరియస్ యాక్టివిటీస్. అంటే ఒక స్టూడెంటు గ్రాడ్యుయేషన్ టైమ్‌లో నేనేది మిస్ అవుతున్నానురా బాబు అని అనుకోకుండా ఒక క్యాంపస్ లైఫ్ అనుభవిస్తూ ఆహా! సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌ని ఈజీగా స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్‌లో కంటిన్యూ చేయడానికి ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అనే ప్రోగ్రామ్ చాలా బావుంటుంది. రైట్. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెస్ నేను 2015, 16 నుంచి ఆహ్, ఆలోచించి ముందుకు తీసుకెళ్ళే ప్రాసెస్‌లో హ్మ్. చాలామంది కోచింగ్ సెంటర్ హెడ్స్ గూడా దీన్ని వ్యతిరేకించారు. హుహు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ లేదు. లేదు. వాళ్ళకి ఓన్లీ ఆహ్, సివిల్స్ కోచింగే ఉంటది కాబట్టి, అవును. ఎందుకండి అప్పుడే సివిల్స్ కోచింగ్ ఎందుకు డిగ్రీ తర్వాత చేసుకోవచ్చు కదా! అనే ధోరణిలో చేశారు. ఈ ప్రాసెస్‌లో కోవిడ్ తర్వాత నుంచి మళ్ళీ అదే ఇన్‌స్టిట్యూట్ హెడ్స్ ఈ హ్మ్. మధ్యన చాలామంది డిగ్రీ విత్ ఐఏఎస్ స్టార్ట్ చేశారు. ఓహోహో! మన ఏపీ, తెలంగాణలో టాప్ మోస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ అని బ్రాండింగ్ చేసుకుంటున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో మేము కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. హ్మ్. ఇందులో కొంతమంది డిగ్రీ విత్ ఐఏఎస్ తప్పు, ఐఏఎస్ విత్ డిగ్రీ ఇస్తామని కొంతమంది, ఓహో! ఇలా రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. హ్మ్. బట్ కన్సిస్టెంట్‌గా తక్షశిల లాస్ట్ 10 ఇయర్స్ బట్టి ఈ ఫీల్డ్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి వేరియస్ స్ట్రగుల్స్ హ్మ్. అన్నీ దాటి ఈరోజు ఒక మంచి కరికులం ఈవెన్ ఆఫీసర్స్‌గా ఉన్నవాళ్ళు, ర్యాంకర్స్‌గా ఉన్నవాళ్ళు ఎవరిని మిస్‌గైడ్ చేయరు. ఓకే. అలాంటి వాళ్ళు ఎండోర్స్ చేసి ఈ ప్రోగ్రామ్ గనక 3 ఇయర్స్ పాటు నిజంగా కాన్సంట్రేట్ చేస్తే దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి అని ఎండోర్స్ చేసిన ప్రోగ్రామ్ ఈ బీఏ విత్ ఐఏఎస్ పబ్లిక్ పాలసీ. ఓకే. సో, సూపర్. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంది. అంటే ఒక టీచర్ మంచిగా చెప్తేనే స్టూడెంట్ నేర్చుకుంటాడు. యెస్. సో, అందరికీ ఇదే డౌట్స్ ఉంటుంది. మరి వాట్ అబౌట్ ఫ్యాకల్టీ? మీరు ఎలాంటి మంచి ఫ్యాకల్టీని స్టూడెంట్స్‌కి అందిస్తారు? ఈ ప్రోగ్రామ్‌లో ఏంటంటే మాదొక ఇన్ హౌస్ ప్రోగ్రామ్. హ్మ్. అలాగే ఆల్‌మోస్ట్ 3-4 ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెంట్‌గా జరుగుతుంది కాబట్టి ఆల్‌మోస్ట్ మా దగ్గర 300-400 మెంబర్స్ మల్టిపుల్ బ్యాచెస్‌లో ప్రతి క్లాస్ ఒక 60 మెంబర్స్ అనుకుంటే మల్టిపుల్ బ్యాచెస్ ఉన్నారు. ఉంటారు. హ్మ్. సో, ఇంతమందికి క్లాసెస్ జరపాలి అంటే మాకు ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఉండాలి. హ్మ్. అలాగే గెస్ట్ లెక్చర్స్ ఎవరైతే ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వాళ్ళు రావాలి. హ్మ్. సో, దేర్ ఈస్ నో కన్‌స్ట్రెయింట్ ఆఫ్ మాకు ఫైనాన్షియల్ రిసోర్స్ కన్‌స్ట్రెయింట్ అనేది ఉండదు. హుహు. ఇంతమంది ఉన్నారు కాబట్టి. హ్మ్. ఒక కొత్త కోచింగ్ సెంటర్‌కి మాకు తేడా చెప్తున్నాను. హ్మ్. సో, ఇంతమందికి రెగ్యులర్‌గా టైమ్ టేబుల్ ప్రకారం క్లాసెస్ జరుపుతూ, సో, ఆ ఫ్యాకల్టీని ఇవ్వడానికి వి హావ్ మార్కెట్‌లో ఒకప్పుడులాగా
ఫ్యాకల్టీ డెప్త్ అనేది లేదండి. హ్మ్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీస్ మా దగ్గర ఎక్స్‌పర్ట్స్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి రీసెంట్‌గా ఇంటర్‌వ్యూస్‌కెళ్ళిన వాళ్ళ దగ్గర జూనియర్స్‌గా తీసుకొని, కంటెంట్ డెవలపర్స్‌గా తీసుకొని లాట్ ఆఫ్ టీమ్‌ని మనం బిల్డ్ చేసాం. హుహు. అంటే మీరు ఈ క్వెషన్ అడగడానికి బ్యాక్‌గ్రౌండ్ నేను ఆలోచించి చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు హ్మ్. ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్ అనే ఒక ధోరణి ఉండేది. ఉండేది. ఇప్పుడు ప్రతి ఊర్లో జిమ్ ట్రైనర్స్ ఎలా ఉన్నారో, హ్మ్. సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ కూడా ఫ్యాకల్టీలు గూడా ఉన్నారు. అంతమంది బేస్ ఉన్నారు. రైట్. మీరు చూడండి, హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు, వేరియస్ లాట్ ఆఫ్ ఆన్‌లైన్ అకాడమీస్ వచ్చేసాయి. లాట్ ఆఫ్ ఆఫ్‌లైన్ అకాడమీస్ ఉన్నాయి. బోలెడు మంది హ్మ్. మా దగ్గర క్లాసెస్ వేరే ఇన్‌స్టిట్యూట్స్ యొక్క డైరెక్టర్స్ కూడా మా దగ్గరకొచ్చి క్లాసెస్ చెప్తారు. హుహు. హ్మ్. బికాజ్ దే ఆర్ ట్రైన్డ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ. ఉంది కాబట్టి. సో, ఆ ఎక్స్‌పర్‌టైజ్‌ని యుటిలైజ్ చేసుకోవడానికి తక్షశిల ఒక ఫ్యాకల్టీ బేస్‌ని క్రియేట్ చేసింది. ఆ సిలబస్ అండ్ కరిక్యులమ్ ఒక సింక్‌లో వెళ్తుంటాయి కాబట్టి, హ్మ్. మాకు టైమ్‌లీ ఏ సబ్జెక్ట్ ఏ ఫ్యాకల్టీ రిసోర్స్ పర్సన్స్ కావాలో వాళ్ళొచ్చి సబ్జెక్ట్స్ డెలివర్ చేస్తుంటారు. వాళ్ళకి అసోసియేట్స్ పిల్లలకి మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ చేస్తూ హ్మ్. ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. సో, ఓకే. దానివల్ల మాకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఒక సిస్టమ్‌లో వెళ్తూ ఉంటుందనమాట. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇక్కడ మీరిప్పుడు మెన్షన్ చేసినట్టు చాలా మందున్నారు. సో, ఈ కోచింగ్ గురించి ఇచ్చేవాళ్ళవ్వచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళవ్వచ్చు, ట్రైనీస్ అవ్వచ్చు, వాటెవర్. సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా! రోజు సోషల్ మీడియాలో వందల రీల్స్ వస్తుంటాయి అబౌట్ దిస్. అవును. సో, మరి ఆ సోషల్ మీడియాలో ఫాలో అయ్యి కొంతమంది కూడా చేస్తూ ఉంటారు. సో, మరి అది మిస్‌గైడ్ అయ్యే అవకాశం లేదంటారా? అంటే హ్మ్. క్యాండిడేట్ ఆలోచించుకోవాలండి. హ్మ్. ఈ కోచింగ్ తీసుకోవాలా లేదా? హ్మ్. అసలు వితౌట్ కోచింగ్ నేను సివిల్స్ క్రాక్ చేయాలనుకుంటున్నానా? లేకపోతే కోచింగ్ తీసుకొని చేయాలనుకుంటున్నానా? హ్మ్. ఈ ఆన్‌లైన్‌లో ఒక ట్రాక్షన్ ఉంటుంది. పలానా ర్యాంకర్ కోచింగ్ లేకుండా సక్సెస్ అయ్యాడు వితౌట్ కోచింగ్ హ్మ్. అనే ఒక వీడియోకి వ్యూస్ చాలా ఎక్కువుంటాయి. ఉంటాయి. ఎందుకంటే షేర్స్ ఎక్కువుంటాయి. అన్నీ చాలా ఉంటాయి. ఎక్కువుంటాయి. రైట్. బట్ హ్మ్. మనం అర్థం చేసుకోవాల్సింది అదే ర్యాంకర్ యొక్క ఫోటో చాలా కోచింగ్ సెంటర్స్ ఈ స్టూడెంట్ మా దగ్గర గూడా కోచింగ్ తీసుకున్నాడని ఓహ్! జెప్పేసి డిస్‌ప్లే చేస్తుంటారు. రైట్. మీరు రైట్. సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అవునవును. హ్మ్. బట్ అసలు కోచింగ్ అంటే ఏంటి అనే ఒక అవగాహన ఉండాలి బేసిక్‌గా హ్మ్. స్టూడెంట్‌కి. కోచింగ్ అంటే జనరల్‌గా వాళ్ళు అనుకునేది ఒక 1,00,000, ₹2,00,000 పెట్టి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 1 ఇయర్ పాటు నేను కోచింగ్‌కి వెళ్ళానా లేదా అని. హ్మ్. జనరల్‌గా గైడెన్స్ అనేది అన్ని కోచింగ్ సెంటర్స్ దగ్గర చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ గైడెన్స్ కోసం వేరియస్ కోచింగ్ సెంటర్స్‌ని అప్రోచ్ చేస్తారు. ఓకే. కానీ ఒక 1,00,000, 2,00,000 పెట్టి నేను ఫుల్ టైమ్ క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకున్నానా లేదా అనేది జనరల్‌గా ర్యాంకర్స్ యొక్క మెసేజ్‌లో చెప్తాను. నేను సెపరేట్‌గా కోచింగ్ తీసుకోలేదు. ఓన్‌గా సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యి హ్మ్. గైడెన్స్ తీసుకొని సక్సెస్ అయ్యాను అని చెప్తుంటారు. హ్మ్. ఈ స్టూడెంట్స్ ఏంటంటే కోచింగ్ తీసుకోకుండా గూడా ఐ మీన్ టు సే గైడెన్స్ లేకుండా గూడా సక్సెస్ అయిపోవచ్చు. హ్మ్. సొంతంగా ప్రిపేర్ అయిపోతాను అని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఇది హ్మ్. కామన్ అన్నమాట. ఎందుకంటే ఈ జనరేషన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత హ్మ్. నిజంగా చెప్పాలి అంటే ఈ ఆన్‌లైన్ రిసోర్సెస్ బట్టి మనం ఓన్‌గా ఒక మెంటర్‌షిప్, ఒక టీచర్ గాని, ఒక గైడ్ గాని, హ్మ్. ఒక రిసోర్స్ పర్సన్ మన తోడుంటే మనం ఎవరికీ మనీ పే చేయకుండా మన ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయొచ్చు. హుహు. కానీ ఓకే. ఇక్కడ స్టూడెంట్ ఒక మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కడి వరకు అవసరం? వాళ్ళ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ బట్టి హ్మ్. వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారు? వాళ్ళకి బేసిక్స్ అవసరమా? అడ్వాన్స్‌డ్ గైడెన్స్ అవసరమా? ఏ లెవెల్‌లో వాళ్ళున్నారు? వాళ్ళకి సబ్జెక్ట్ టీచింగ్ అవసరమా? ఓన్లీ గైడెన్స్ ఇచ్చి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తే సరిపోతుందా? హుహు. ఇలా వేరియస్ ఉంటాయి. హుహు. వాటన్నిటి బట్టి స్టూడెంట్ తన టీచర్ దగ్గర ఒక మంచి రిసోర్స్ పర్సన్‌ని నమ్మి వాళ్ళ దగ్గర ఇన్‌పుట్స్ తీసుకొని ప్రిపేర్ అయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే. ఆ! ఓకే. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్సెస్‌తో ప్రతి ఒక్కళ్ళకి జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ లెక్చర్స్ గూడా ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉన్నాయి. అవును. కానీ ఆ లెక్చర్స్ ఏ లెక్చర్స్ అథెంటిక్‌గా ఉన్నాయి? ఏవి ఫాలో అవ్వాలి? ఏవి అవ్వకూడదు? ఎక్కడి వరకు చేయాలి? ఒకవేళ ఇది మీరు కంప్లీట్ చేస్తే ఈ ప్రాక్టీస్ క్వెషన్స్ కంప్లీట్ చెయ్యి. ఈ డిస్క్రిప్టివ్ క్వెషన్స్ కంప్లీట్ చెయ్యి. ఓకే. ఇవి నువ్వు రాస్తే ఓకే. వెల్ అండ్ గుడ్. ఆ మోడ్‌లో మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అట్‌లీస్ట్ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఉంటే నిజంగానే కోచింగ్ అవసరం లేదు. ఆహా! కానీ ఇవన్నీ లేకుండా జస్ట్ ఇంట్లో కూర్చొని సొంతంగా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాను అంటే కష్టంగా ఉంటది. అంటే మనకేదన్నా ఒంట్లో బాగోకపోతే చాట్‌జీపీటీలో కొట్టి నేను అదే టాబ్లెట్ టాబ్లెట్ వేసుకుంటా. సో, ఏసేసుకుంటాను అంటే డాక్టర్‌ని అడగడానికి సొంతంగా మెడికల్ షాప్‌కెళ్ళి తెచ్చుకోవడానికి డిఫరెన్స్ సో, అంటారు. రైట్. చాట్‌జీపీటీలో కొంతవరకు మన ఇన్ఫర్మేషన్ ఉంటది. ఉంటది. కానీ అది మనకి సూట్ అవుతుందా లేదా? అది ఎంతవరకు అప్రాప్రియేట్ అనేది హ్మ్. చెప్పడానికి ఒక హ్యూమన్ టచ్ ఉండాలి. రైట్. సో, ఒక ప్రాపర్ ప్లానింగ్ గూడా ఉండాలి. ఎందుకంటే చిన్న ఎగ్జామ్ కాదు కాబట్టి దాన్ని క్రాక్ ఎగ్జాక్ట్‌లీ. చేయాలంటే ప్లానింగ్. సో, ఇప్పుడు తక్షశిలలో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలండి?
బేసిక్‌గా తక్షశిల బ్రాంచెస్ 3 చోట్లున్నా, నేను ఎక్కువ స్టేషన్ విజయవాడలో ఉంటానండి. మాక్సిమం నేను అందుబాటులో ఉంటా. ఎందుకంటే, సివిల్స్ కోచింగ్ సెంటర్సు ఎక్కడ సక్సెస్ అవుతాయి అంటే, ఒకటే చోట హెడ్ ఆఫీస్ దగ్గర మాత్రమే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే, ఆహ్, సోల్ ఐడియల్స్ ఉండే ఒక పర్సన్స్ ఆ ఇన్‌స్టిట్యూట్‌ని ముందుకు తీసుకెళ్ళే పర్సన్స్ హెడ్ ఆఫీస్‌లో ఉంటాయి. అలాగే విజయవాడలో మేము మాక్సిమం అందుబాటులో ఉంటాం. మా కౌన్సిలర్స్ ఉంటారు. నేను కావచ్చు మీకు 24/7 ఐ మీన్ వర్కింగ్ అవర్స్‌లో అందుబాటులోకొచ్చేస్తాం. మీకున్న డౌట్స్ మాక్సిమం క్లారిఫై చేస్తారు. అలాగే మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్న ఆఫీస్‌లో కన్సల్ట్ చేయొచ్చు. ఓకే. అంటే దీనికి ఎందుకు చెప్తున్నాను అంటే ఆహ్, మీరు చాలా కోచింగ్ సెంటర్సు ఢిల్లీలో ఉండేవి సక్సెస్ అయినవి వేరే చోట్ల బెంగుళూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఇండియాలో టాప్ అనుకున్న వాళ్ళు పెట్టినా అక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు. అలాగే హైదరాబాద్‌లో టాప్‌గా సక్సెస్ అయిన వాళ్ళు చాలా చోట్ల బ్రాంచ్‌లు పెట్టి అవి మూసేశారు. ఎందుకు అంటే దానికి ఆహ్, లీడర్‌షిప్‌గా ఉన్న పర్సన్ ఎక్కడుంటే అక్కడ డెఫినిట్‌గా బెటర్ రిజల్ట్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. రిసోర్సెస్ పర్ఫెక్ట్‌గా అందుతాయి. అందుకని మిగతా కోచింగ్ సెంటర్స్ అన్నీ ఐ మీన్ ఐఐటీసు, నీట్స్ లాంటివి ఎలా ఉన్నా గూడా సివిల్ సర్వీసెస్ లాంటివి హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ రిజల్ట్ బావుంటుంది. చూసారు గదండీ! అంటే మనం అనుకున్నట్లు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉన్నా చాలా మంది కాలేకపోయిన వాళ్ళున్నారు. డీవియేషన్స్ అనుకున్నాము. ఇంకా ఏమేమో చాలా రీజన్స్ ఉన్నాయి. సో, నాకిక్కడ పర్టిక్యులర్‌గా తక్షశిల వాళ్ళు చెప్పింది, దుర్గాప్రసాద్ గారు చెప్పింది నచ్చిందేంటంటే మీకిప్పుడే చెప్పాను. డిగ్రీ విత్ ఐఏఎస్ లేదా పీజీ విత్ ఐఏఎస్. అంటే మనకి అక్కడ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వదు. అండ్ చాలామంది స్ట్రెస్‌కి గురయ్యి మధ్యలో మానేసిన వాళ్ళని గూడా చూసాం. అంటే అమ్మో! నేను ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి, ఇన్ని గంటలు చదవాలి అంటే ఆ స్ట్రెస్ ఫీల్‌తో మానేసిన వాళ్ళుంటారు. సో, అలాంటి స్ట్రెస్ ఏమి ఉండకుండా ఆడుతూ పాడుతూ లేదా ఒక అకాడమిక్ ఇయర్‌ని కంప్లీట్ చేస్తున్నామనే ఫీల్‌తో అది చదువుకుంటూ డిగ్రీని కంప్లీట్ చేస్తూ ఇంకొక సైడ్ సేమ్ కోచింగ్ తీసుకున్నాను. అంటే తెలియకుండానే మనం మెడిసిన్ ఏసేసుకుంటున్నాం అనమాట. పిల్లలకి ఇస్తాం గదా! సో, అలా ఉంది. సో, దీనివల్ల నాకు చాలా నచ్చిన వన్ పాయింట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఆయన చెప్పినట్లు సో, ఫైనాన్షియల్లీ ఎవరైతే పెట్టుకోలేకుండా ఉంటారో వాళ్ళకి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడం. అంటే మనం హెల్తీగా ఉండాలంటే ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రొవైడ్ చేయడము. దాంతో పాటు మంచి కోచింగ్ అంటే ప్లాన్డ్‌గా మంచి ఫ్యాకల్టీని పెట్టి ఇవ్వడం వల్ల సో, ఒక టైమ్ టేబుల్ అవ్వచ్చు. ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మనకి సక్సెస్ రేట్ ఎక్కువుంటుంది. అండ్ ఫైనల్‌గా వాళ్ళ మోటో కూడా అదే. మనం ఇందాకల నుంచి వింటున్నట్లు సో, సౌత్ ఇండియా నుంచి లేదా తెలుగు రాష్ట్రాల నుంచి చెప్పాలంటే ఎక్కువగా తెలుగు స్టూడెంట్స్‌ని ఐఏఎస్‌గా, ఐపీఎస్‌గా చూడాలనేదే ఫైనల్లీ వాళ్ళ మోటో. అందుకనే తక్షశిల పెట్టడం జరిగింది. దాని ద్వారానే వాళ్ళు కృషి చేయడం గూడా చూస్తున్నాం. సో, మీకు నిజంగా ఒక ఐఏఎస్ యాస్పిరెంట్ అవ్వాలి. నేను నిజంగా ఫైనల్లీ ఐఏఎస్ నా పేరులో ఉండాలి, ఐపీఎస్ ఉండాలి అనుకుంటే మాత్రం నేను తక్షశిల బెస్ట్ ఆప్షన్ అనైతే చెప్తాను. సో, ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మాట్లాడండి. మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. మన స్పెషల్ ప్రోగ్రామ్ ఇది. సో, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కోసం అని చెప్పొచ్చు. కావాలనుకున్న స్టూడెంట్స్ కోసం అవ్వచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్రోచ్ అవ్వండి. నమస్తే.